माननीय मंत्री जी ने बहुत अच्छा उत्तर दिया है। बड़ी अनेकों योजनाएं चल रही हैं। मेरे बुंदेलखंड क्षेत्र में भी हर जगह गौशालाएं खोली गई हैं और A2 मिल्क जिसकी पूरी दुनिया में, पूरे देश में बहुत नितांत आवश्यकता महसूस की गई है, विशेष रूप से कोविड के दौरान जब भारत सरकार ने बहुत अच्छा काम किया। माननीय प्रधानमंत्री जी का बहुत क्रांतिकारी कदम जो पोषण अभियान चल रहा है, मैं माननीय अध्यक्ष महोदय से के माध्यम से माननीय मंत्री जी से ये जानना चाहता हूं, क्या हमारे बुंदेलखंड क्षेत्र में A2 मिल्क। सदस्यगण, मान्य सदस्यगण, ये प्रश्नकाल है। आपको प्रश्नकाल पे पर्याप्त समय, पर्याप्त अवसर दूंगा मैं। आप चर्चा करने के लिए आए यहाँ पर, तो चर्चा कीजिए। सदन में अच्छा सकारात्मक संदेश जाना चाहिए। प्रश्नकाल पर आप हंगामा करते हैं, उचित नहीं है। नो, गलत है आपका। आप प्रश्नकाल पर चर्चा करिए, प्रश्न पूछिए, इतने महत्वपूर्ण सवाल हैं। महोदय, विपक्ष की जो ये करतूत जो दिख रही है, किसानों की बात करते हैं, बुंदेलखंड के किसानों का भला इस मोदी सरकार ने किया है। हमारे यहाँ पानी की जो कमी थी उसको लेकर के जितने भी वहां पर जो व्यवस्थाएं की हैं, आज के पहले कभी आजादी के बाद कभी नहीं हुई। अभी वर्तमान में माननीय प्रधानमंत्री जी कहते 60,000 हेक्टेयर जमीन हमारे क्षेत्र में सिंचित हुई और उन्हीं से जुड़ा हुआ प्रश्न है। गौवंश को चारा नहीं मिलता था, पीने को पानी नहीं मिलता था। भारत सरकार को ट्रेन से पानी भेजने की सोचती थी पहले जमाने में, पहले भाजपा सरकार के पहले। माननीय महोदय, मैं आपसे निवेदन करना, आपके माध्यम से मंत्री जी से निवेदन करना चाहता हूं कि जो देशी गौवंश का जो A2 मिल्क है, क्या हमारे बुंदेलखंड क्षेत्र में भारत सरकार जो प्रधानमंत्री जी का जो महत्वाकांक्षी जो योजना है पोषण अभियान, कि हर व्यक्ति को पोषण मिल सके, हर बच्चे को मिल सके, क्या A2 मिल्क देशी गौवंश का राशन के माध्यम से निःशुल्क उपलब्ध कराने की योजना है? माननीय अध्यक्ष जी, सुझाव अच्छा है माननीय सदस्य का। A2 मिल्क की महत्व है बहुत पूरे देश में, और आज के दिन अगर आप देखेंगे तो शहरों में एक अलग ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, సభ్యుల సస్పెన్షన్ పై విపక్షాల వ్యూహము ఏ విధంగా ఉండబోతుంది? విపక్షాలు నెక్స్ట్ ఏం చేయబోతున్నాయి? గోపి. ఎస్, నిన్న 12 మంది రాజ్యసభ ఎంపీలని, విపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలని సస్పెండ్ చేయడంతో ఆ సస్పెన్షన్ పైనే ప్రధానంగా 14 విపక్ష పార్టీలు కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో సమావేశమయ్యారు. పార్లమెంట్లో ఏ విధంగా వ్యవహరించాలి, ప్రభుత్వ తీరుకి నిరసన ఏ విధంగా వ్యక్తపరచాలి, ముఖ్యంగా ఈ సమావేశాలని బహిష్కరించాలా లేక సభలో ఉండే తమ ఆందోళనలు వ్యక్తపరచాలా అన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఉదయం జరిగిన విపక్ష పార్టీల నేతల సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ కూడా అటెండ్ అయింది. తొలిసారి కాంగ్రెస్ నిర్వహించిన విపక్ష భేటీలో టీఆర్ఎస్ పాల్గొనడం, కేశవరావు అలాగే నామా నాగేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వెంకయ్యనాయుడు రాజ్యసభ చైర్మన్ని సైతం వాళ్ళు కలిసి ఈ 12 మంది రాజ్యసభ సభ్యులపై వేసిన సస్పెన్షన్ని ఎత్తివేయాలి, రాజ్యసభ నిబంధనలకు విరుద్ధంగా గత సెషన్లో ఏమైనా తప్పు చేస్తుంటే అప్పుడు చర్యలు తీసుకోవాలి, కానీ దానికి ఇప్పుడు చర్యలు తీసుకోవడం సరికాదు, ఇది నిబంధనలకి విరుద్ధంగా తీసుకున్న చర్య, సో వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సైతం రాజ్యసభ చైర్మన్ని వీరు కోరారు. అయితే రాజ్యసభ చైర్మన్ ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ 12 మంది ఎంపీలు కూడా స్వయంగా నేరుగా వెళ్ళి వెంకయ్యనాయుడును కలిసే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క టీఆర్ఎస్ ప్రధానంగా ఉభయ సభల్లో కూడా తమ ఆందోళనలు కొనసాగించే అవకాశం ఉంది. కాసేపటి క్రితమే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ముఖ్యంగా ఈ ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తూ ప్లక్కార్డులని టీఆర్ఎస్ ఎంపీలు ప్రదర్శించారు. సో హాట్గానే ఈరోజు కూడా పార్లమెంట్ సమావేశాలు రెండవ రోజు కొనసాగబోతున్నాయి. ప్రధానంగా వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు సంబంధించి ప్రభుత్వం చర్చ జరపకపోవడం, నిన్న ప్రధాని మోడీ సమావేశాలకు ప్రారంభానికి ముందు అన్ని అంశాలపైన మేము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం, ప్రజలు ముఖ్యంగా చర్చను కోరుకుంటున్నారు, పార్లమెంటు సమావేశాల వైపు ప్రజలు చూస్తున్నారు అని చెప్పి ప్రసంగించి లోపలికి వెళ్ళిన ప్రధాని మోడీ ఆ తర్వాత కాసేపటికే ప్రారంభమైన సమావేశాల్లో ఎటువంటి చర్చ లేకుండానే బిల్లు ఆమోదింపచేసుకున్న పరిస్థితిని మనం స్వయంగా చూసాం. కేవలం 3 నిమిషాల వ్యవధిలో లోక్సభలో ఈ వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుని కేంద్రం
ఆమోదింపజేసుకుంది. సో మేము చర్చను కోరుకుంటున్నాం. ప్రజలు ముఖ్యంగా ఈ చట్టాలు ఎందుకు రద్దు చేశారు, దీనివల్ల తలెత్తిన ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ ప్రధానంగా ఉభయ సభల్లో ప్రస్తావించినప్పటికీ అవేవి పట్టించుకోకుండా సభ ఆర్డర్లో లేదు అన్న కారణంతో మూజువాణి ఓటుతోనే ఈ వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుని కేంద్రం ఆమోదింపజేసింది. అనంతరం దీన్ని ప్రధానంగా డైవర్ట్ చేసేందుకే ఈ 12 మంది ఎంపీలని కూడా సస్పెండ్ చేసి ఈ విపక్ష పార్టీలన్నీ కూడా ఈ సస్పెన్షన్ వైపు మళ్ళేలా కేంద్రం వ్యూహరచన చేసింది అన్న ఒక చర్చ కూడా ప్రధానంగా సాగుతుంది. అయితే ప్రభుత్వ వ్యూహాలని తిప్పికొట్టేందుకు మేము ఏ చర్యలకైనా సిద్ధమే అన్న విధంగా విపక్షాలన్నీ కూడా ఐక్యంగా ఈరోజు ఒక వ్యూహరచనకు సంబంధించిన ఒక భేటీ నిర్వహించింది. అయితే విపక్షాల వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు సైతం కేంద్రం ఏ విధంగా వ్యవహరించాలి, ప్రధానంగా ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా సహా నరేంద్ర సింగ్ తోమర్తో భేటీ అవ్వడం జరిగింది. విపక్షాల వ్యూహానికి ప్రతివ్యూహంగా కేంద్రం ఏ విధంగా వ్యవహరించాలి అన్న అంశాలకు సంబంధించి వారు కూడా చర్చించారు. సో ప్రస్తుతం సభా సమావేశాలని అవ్వడం జరిగింది. విపక్షాలు బైకాట్ చేస్తాయా ఈ సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించి, అలాగే సస్పెన్షన్ గురించి కూడా చర్చ ఏమన్నా జరపాలని చెప్పి రాజ్యసభలో పట్టుబడతారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఈ ధాన్యం కొనుగోళ్ల పైన కూడా టీఆర్ఎస్ ఎంపీలు అనేది సభా వేదికగా ప్రస్తుతం కొనసాగుతోంది. థ్యాంక్ యూ గోపి. The chairman shall put a question on a motion being made under sub-rule 2 of Rule 256. Hence, the suspension of any member, there are 2 parameters which have to be adhered to. Firstly, the naming of the members by a chairman is required prior to their suspension. Only thereafter, the motion of suspension of members so named can be moved. More importantly, this procedure is relevant only on the date of occurrence of the alleged disregard or disorderly conduct of a member. Right. However, yesterday, sir, you were I not understood. there. No, please. So I am bringing to your notice 1 minute. Yeah, please. Half second. No. Take half a minute. No problem. No, 1 minute. Make the point. Alleged disregard to disorderly conduct of the member. However, yesterday the motion for suspension of members was moved by the Minister of Parliamentary Affairs for their alleged disorderly conduct which took place during the previous session. In the present case, none of the 12 members had been named on that particular day, bringing forward a motion to suspend the members months after the day of occurrence of alleged disorderly conduct. Right. Is not in order. Right, sir. Once I heard you in rapt attention. Violation of the rules. Right. I heard you. Kargeji, please. This suspension of 12 members may kindly be revoked. I request you, sir. Please. And no, we came to your house. And, sir, 1 minute. We all members came to your house. We requested you to revoke it, and it has been done selectively. There are some members, nothing to do with this. And this incident happened in last session. How can you take this? Right. So, I heard the please LOP. revoke it. Let me clearly clarify revoke it it. for the sake of the understanding of the House as well as the nation. The Rajya Sabha is a continuing institution. And the chairman of the House of the Rajya Sabha is empowered 256, 259, 266, even other residuary powers also. Chairman can take action and also the House can take action. What happened yesterday is not chairman taking action. It is the House, after a resolution is moved, that has taken action. And also, please, hear me, please, hear me. Even about these members, on 10th August, go through the records. If you want, I will ask that to be released again. 10th, we have named members. On 10th, we have named members. We have requested them also to go to their respective seats. I appealed. Please, Avesh, when the chair is speaking, you are not supposed to disturb him. I heard the LOP. Right. Okay.
Not the House except the opposition, some opposition parties, okay? I agreed. And then, one minute coming. No, please sit down, no, please. When a chair is speaking, don't interrupt him, it will not go on record. I will not call you again. When I heard him fully, these people on 10th August go through the proceedings of the House. The deputy chairman made appeal number of times. Sometimes even took the names also. Later also it was in the bulletin also it was published about the people who are engaged in this act. And Revant, no, you say no. You say no. I am not doing it. Please. What is this? What is this? What is this? Please sit down. Sit down. Sit down, Mr. Venugopal. This is not the way. See, you try to mislead the House. You disturbed the House. You ransacked the table, and you also throw the papers on the chair, and also you have got, some of them have gone down to the table, and then you are giving me lessons. You are giving me lessons. You are giving me lessons. So this is not the way. It was, the motion was moved, it was approved, action is taken, it is final. If the members who have committed this sacrilege against the House, they have not expressed any remorse. On the other hand, they are justifying. And so I don't think the appeal of the leader of opposition is worth considering. I am not considering it at all. I am not considering. Juror about the flood situation. Juror Mr. G.K. Vasan. Issue of heavy rains in Tamil Nadu. Mr. Vasan. Please sit down. Please sit down. Very important issue. Very important.